డిఎస్సి మెరిట్ లిస్ట్పై అభ్యర్థులకు స్పష్టత. డిఎస్సి అభ్యర్థులకు కీలక సూచనలు. మెరిట్ లిస్ట్లో పేరున్నంత మాత్రాన ఉద్యోగం గ్యారెంటీ కాదు. హైదరాబాద్, ఇటీవల విడుదలైన డిఎస్సి మెరిట్ లిస్ట్పై అభ్యర్థులలో నెలకొన్న సందేహాలకు నిపుణులు కొన్ని ముఖ్యమైన వివరణలు ఇచ్చారు. మెరిట్ లిస్ట్లో పేరున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వస్తుందని భావించకూడదని, ఇది కేవలం పరీక్షలో అర్హత సాధించిన వారి జాబితా మాత్రమేనని తెలిపారు. మెరిట్ లిస్ట్ ఎలా చూడాలి? మెరిట్ లిస్ట్ చూసుకునేటప్పుడు అభ్యర్థులు తమ జిల్లాలో, తమ కేటగిరీ ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మొదలైనవి వారీగా ఉన్న మొత్తం పోస్టులను ముందుగా లెక్కించుకోవాలి. ఉదాహరణకు, ఓపెన్ కేటగిరీలో 100 పోస్టులు ఉంటే మెరిట్ లిస్ట్లో మొదటి 100 మందిలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. అలాగే, మీ రిజర్వేషన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసి, ఆ సంఖ్య ప్రకారం మీరు ఏ ర్యాంకులో ఉన్నారో సరిచూసుకోవాలి. దీనివల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉందో లేదో సులభంగా అంచనా వేయవచ్చు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, రెండో జాబితా. మెరిట్ లిస్ట్లో కొద్దిగా వెనకబడిన అభ్యర్థులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుందని, చిన్నపాటి లోపాలు ఉన్నా అభ్యర్థులను తిరస్కరించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. పేరులో పొరపాట్లు, ధృవపత్రాలు సరిగా లేకపోవడం, స్థానికతను నిరూపించుకోలేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తిరస్కరించబడతారు. ఈ ప్రక్రియలో దాదాపు 10 నుండి 20% మంది అభ్యర్థులు తిరస్కరించబడే అవకాశం ఉందని, దీనివల్ల రెండో జాబితా, సెకండ్ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ రెండో జాబితాలో మెరిట్ లిస్ట్లో కొద్దిగా వెనుకబడిన అభ్యర్థులకు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎస్జీటీ, ఎస్ఏ పోస్టుల భర్తీ. ఎస్జీటీ, ఎస్జీటీ, ఎస్ఏ, సా అభ్యర్థులు ఇద్దరు, తరచుగా రెండూ రాస్తారు. ఒకవేళ ఎస్ఏ పోస్టులు పొందిన అభ్యర్థులు అదే మెరిట్ లిస్ట్లో ఉన్న ఎస్జీటీ పోస్టులను వదులుకుంటే, ఆ ఖాళీలు కింది ర్యాంకుల్లో ఉన్న వారికి లభిస్తాయి. ఈ విధంగా ఎస్ఏ, టీజీటీ పోస్టులు పొందిన అభ్యర్థులు వెళ్లిపోతే, ఎస్జీటీ లిస్ట్ మరింత పైకి కదిలి, వెనక ఉన్న వారికి కూడా అవకాశం వస్తుంది. దీనివల్ల కూడా చాలా మంది అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులకు సూచనలు. ఉద్యోగం పొందిన అభ్యర్థులు తదుపరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండాలని, ధృవపత్రాలను సరిగ్గా సమర్పించాలని నిపుణులు సూచించారు. ఉద్యోగం రానివారు నిరాశ చెందకుండా, భవిష్యత్తులో వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని వారు ప్రోత్సహించారు. తెలంగాణలో కూడా త్వరలో డిఎస్సి ఉంటుందని, సరైన మార్గనిర్దేశంతో అభ్యర్థులు ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని వారు తెలిపారు. ప్రయాణంలో జాగ్రత్తలు. కొత్తగా ఉద్యోగం పొంది విధుల్లో చేరేవారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిపుణులు గుర్తు చేశారు. జీవితం కన్నా ఏదీ విలువైనది కాదని, సురక్షితమైన ప్రయాణం ద్వారానే ఉద్యోగం, జీవితం నిలబడతాయని వారు నొక్కి చెప్పారు. సాధ్యమైనంతవరకు కారు వంటి సురక్షిత వాహనాల్లో ప్రయాణించడం మంచిదని సూచించారు.